బెస్ట్ వే టు ప్రిపేర్ బాడీ ఫర్ నార్మల్ డెలివరీ. డాక్టర్ గారు, నాకు నార్మల్ డెలివరీ కావాలి, దానికోసం నేను ఇప్పటి నుంచే ఏం చేయాలి? గర్భిణీలు ఎక్కువగా అడిగే ప్రశ్నల్లో ఇది ఒకటి. ఎందుకంటే చాలామందికి నార్మల్ డెలివరీ అంటే అదృష్టం వల్ల జరిగేదనో, చివరి రోజుల్లో తీసుకునే ఏదైనా ప్రత్యేక ఆహారం వల్ల జరిగేదనో అనిపిస్తుంది. కానీ నిజానికి నార్మల్ డెలివరీ కోసం సిద్ధం కావడం అనేది డెలివరీకి ఒక వారం ముందు మొదలయ్యే పని కాదు. గర్భధారణ మొత్తం ప్రయాణంలో జరిగే ప్రక్రియ. హాయ్, నేను డాక్టర్ స్వప్న చెకురి, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీ ప్రయాణంలో ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. నార్మల్ డెలివరీ అనేది కేవలం తల్లి కోరిక మీద మాత్రమే ఆధారపడదు. తల్లి ఆరోగ్యం, బిడ్డ స్థానం, గర్భధారణలో ఎదురైన పరిస్థితులు, డెలివరీ సమయానికి ఉన్న పరిస్థితులు, ఇలా చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ మనం చేయగలిగినవి మన చేతుల్లోనే ఉన్న కొన్ని పనులు ఉన్నాయి. అందులో మొదటిది చురుగ్గా ఉండడం. డాక్టర్ ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోమని చెప్పకపోతే రోజు కొంతసేపు నడవడం చాలా మంచిది. చాలామంది గర్భం వచ్చింది కాబట్టి ఎక్కువ కదలకూడదు అని అనుకుంటారు. కానీ సరైన స్థాయిలో కదలడం శరీరాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెండోది మంచి ఆహారం. గర్భధారణలో ఇద్దరి కోసం తినాలి అనేది కాదు, ఇద్దరి ఆరోగ్యం కోసం తినాలి. పప్పులు, గుడ్లు, పాలు, పళ్ళు, కూరగాయలు వంటి పోషకాహారం తల్లి శక్తికి పెంచడమే కాకుండా డెలివరీ సమయంలో అవసరమైన బలాన్ని కూడా ఇస్తుంది. మూడోది తగినంత నీరు తాగడం. ఇది చిన్ని విషయంలా అనిపించినా చాలా ముఖ్యం. శరీరం నీరసంగా ఉండకుండా, అలసట తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నీరు అవసరం. నాలుగోది బరువును ఆరోగ్యకరంగా పెంచుకోవడం. గర్భధారణలో బరువు పెరగడం సహజం. కానీ అవసరానికి మించి బరువు పెరిగితే డెలివరీ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ సూచించిన విధంగా బరువు పెరగడం మంచిది. ఐదోది మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. చాలామంది డెలివరీ గురించి విన్న భయంకరమైన కథల వల్ల ముందే భయపడిపోతూ ఉంటారు. కానీ భయం పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే శరీరం కూడా సహజంగా సహకరించదు. అందుకే డెలివరీ గురించి సరైన సమాచారం తెలుసుకోవాలి. అనవసరమైన భయాలను దూరం పెట్టాలి. చివరిగా చాలా ముఖ్యమైన విషయం, నార్మల్ డెలివరీ ఒక విజయం అయితే సి సెక్షన్ అనేది ఫెయిల్యూర్ కాదు. తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండడమే అసలు లక్ష్యం. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సి సెక్షన్ అవసరం కావచ్చు. అందులో తప్పు ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే నార్మల్ డెలివరీ కోసం సిద్ధం కావాలంటే రోజు కొద్దిగా నడవడం, మంచి ఆహారం తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, ఆరోగ్యకరమైన బరువు పెరగడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ మొత్తం ఆరోగ్యంగా ఉంటే నార్మల్ డెలివరీకి అవకాశాలు కూడా పెరుగుతాయి. థ్యాంక్ యూ.